Assembly in the November 2021 requesting central government of India to take up caste-based census while conducting the general census of 2021. అంటే 2021లో జనరల్ సెన్సస్ తీసుకోవాల్సిన సెంట్రల్ గవర్నమెంటు దానితో పాటుగా ఎస్సీల్లో ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారు దాన్ని కూడా మీరు టేకప్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతూ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ రిజల్యూషన్ పెండింగ్ ఉండగా క్యాస్ట్ డేటా లేకుండా 59 ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఏబిసిడీల వర్గీకరణలో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో ఎంపిరికల్ డేటా తెలియకుండా స్టాటిస్టికల్ రిపోర్ట్ తెలియకుండా రంజన్ మిశ్రా కమిటీ అని ఒకటి వేసి మందకృష్ణ మాదిగా ఇంట్లో కూర్చొని రాసిచ్చినటువంటి తెలుగు టైపింగ్ మొత్తాన్ని తీసుకొచ్చి కమిటీ రిపోర్ట్లో పెట్టి నిన్న అసెంబ్లీలో చప్పట్లు కొడుతూ పవన్ కళ్యాణ్తో సహా మరి ఆయనకి ఏం తెలుసో ఏమో నాకు అర్థం కావటంలా. ఆ మహానుభావుడికి మరి ఆ మహానుభావుడు చదువుకున్నది ఎంతో నాకు తెలీదు, ఆ మహానుభావుడు నాలెడ్జ్ ఏంటో నాకు తెలీదు. పాపం ఏదో 4 సినిమాలు హిట్ అయ్యేటప్పటికీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో కూర్చునే అర్హత సాధించిపోయినాడు. ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన చదువేంటి, ఆయన నాలెడ్జ్ ఏంటి, ఆయన ఎన్ని లక్షల పుస్తకాలు చదివాడో నాకైతే తెలియదు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద ఈ రోజు వరకు కాస్ట్ బేస్డ్ డేటా లేదన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా అసెంబ్లీ మాట్లాడుతున్నారు. అంటే అసెంబ్లీ దీన్ని బిల్లు పాస్ చేసిందంటే, చర్చ లేకుండా ఆర్డినెన్స్ ఇచ్చింది అంటే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? 164 సీట్లు మీకున్నాయి, మీరు ఎవరి ఆర్డినెన్స్ ఇవ్వమన్నారు? మిమ్మల్ని చేయండి, మండలిలో బిల్లు ప్రవేశపెట్టండి, చర్చించండి, స్టేక్ హోల్డర్తో చర్చించండి, ప్రతి సభ్యుడి యొక్క అభిప్రాయం తీసుకోండి, దాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు పెట్టండి. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటుంది? దొడ్డుదారుని ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏంటుంది? అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి దాన్ని 4 నెలల తర్వాత చట్టం చేసేసేసి తన్నుకు చావండ్రా తలంబరాలు పోసామని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు దళిత సమాజాన్ని వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నిన్న అసెంబ్లీలో చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కడికి రాజకీయ సమాధి నిన్నటితో జరిగింది. ఇక రాజకీయంగా ఈ రాష్ట్రంలో మీకు భవిష్యత్తు లేదు. 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించి తెలంగాణ ఇచ్చి ఎలా సర్వనాశనం అయిపోయిందో, ఎలా తన కుంపటిని తనే నిప్పు పెట్టుకుందో, ఎలా భస్మాసురుడు హస్తం చేసుకుందో, రేపు ఉదయం 2025లో విభజన చట్టాన్ని చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకున్నాయి. 2028, 29లో జరిగే తెలంగాణలో, ఆంధ్రాలో జరిగే ఎలక్షన్లో ఈ 2 పార్టీలు మట్టి కొట్టుకొని పోకపోతే, ఈ 2 పార్టీలని ఎత్తి బంగాళాఖాతంలో కలపకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వారసులుగా మేము ఉండలేము, ఉండం కూడా అని నేను ఈ వేదిక నుంచి ఈ 2 పార్టీలకి వార్నింగ్ ఇస్తున్నా. వెయిట్ చేయండి. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, మీరు ఇమ్మీడియట్గా వర్గీకరణ మీద స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము గోడ మీద పిల్లుల్లాగా ఉంటాము, మేము అటు వెళ్తాము, మేము ఇటు వెళ్తాము, మేము ఆ రోజు చెప్పినట్టుగా ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రాని తెలంగాణని విడగొట్టండి, ఎవరికి నష్టం లేకుండా చేస్తామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ సామాజిక వర్గానికంటే ఎక్కువగా మాల సామాజిక వర్గం మిమ్మల్ని అట్టిపెట్టుకుంది. మాల సామాజిక వర్గానికి మీరు అన్యాయం జరుగుతుంటే నమ్మెక నీరెత్తినట్టు కూర్చుంటే బెంగళూరులో కుదరదు. ఖచ్చితంగా రేపొద్దున మీరు రోడ్డు మీదకి రావాలి. ఈ వర్గీకరణ బిల్లు రాష్ట్రంలో కాదు కదా, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఇదే వర్గీకరణ బిల్ని అసెంబ్లీలో కొట్టించే బాధ్యత జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తీసుకుంటాడు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పటికి ఇలాగే ఉండిపోదు సమాజం. 14 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా కానీ ఒక ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఆయన క్రెడిబిలిటీ ఏంటో, ఆయన మాటతనం ఏందో అందరికీ తెలుసు. జడా శ్రావణ్ కుమారో, ప్రసాద్ గారో, ఇంకొకళ్ళు ఏ సమాజం అలాగా ఉండిపోదు. ఒకరోజు అధికారం వస్తుంది మాకు కూడా. అధికారం వచ్చినప్పుడు దీనికి వందెంతలు ఎలా పెట్టాలో, ఎలా మార్చాలో మాకు పూర్తిగా తెలుసు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇంకొక 5 మినిట్స్లో ముగిస్తాను. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిన్న మాట్లాడినటువంటి ప్రతి మాట
కొన్ని కోట్ల మంది మనసుల్ని గాయాలని రేపిందన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం మాల సామాజిక వర్గం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు సుప్రీంకోర్టు యొక్క దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ని ఒక్కసారి చదివితే మాల మాదిగలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు, ఇది దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మాత్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం 4 ముక్కలుగా విడిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం 6 ముక్కలుగా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సామాజిక వర్గం 59 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు ఎవరికి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎవరు ఎదురుపడినా నవ్వుకునే పరిస్థితి లేదు. ఎవరు వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకునే పరిస్థితి లేదు. మాదిగ గ్రూపుల్లో మాలలు ఉండరు, మాల గ్రూపుల్లో మాదిగలు ఉండరు. కానీ ఇలాంటి పరిస్థితిని ముందుగానే 20 సంవత్సరాలు ముందుగానే ఊహించినటువంటి అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు ఎంత ఖుషి అంటే, ఆహా ఇద్దరికి తగులు పెట్టాను, ఇప్పుడు నేను సేఫ్ హ్యాండ్స్. ఎందుకు సేఫ్ హ్యాండ్స్? నక్కా ఆనంద్ బాబు కాళ్ళు పిసుకుతానే ఉంటాడు అక్కడికి వెళ్ళి. ఆడెవడో ఉన్నాడు మహాసేన రాజేషు, వాడు అద్భుతమైన చంద్రబాబు నాయుడు ఆహా ఓహా అంటుంటాడు. మాల సామాజిక వర్గానికి నాకు సంబంధించిన నిన్న బాల వీరాంజనేయుల స్వామి, డోలాంజనేయుల స్వామి ఆయన ఎవరో ఉన్నాడు పాపం, అసెంబ్లీలో పాపం మీ ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయినాడు. ఎవరి పేరు సార్? డబ్బు కొడుతున్నాడు, బాల వీరాంజనేయులు. ఆయన ఇలాంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ చంద్రబాబు నాయుడు కాళ్ళు పిసుకుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నప్పుడు, చంద్రబాబు నాయుడు నువ్వే దేవుడు అంటున్నప్పుడు, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన బిడ్డలు, మన కన్నీళ్ళు, మన తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి సంపాదించి పెడుతుంటే రేపొద్దున ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ రేపు చిన్న ఉద్యోగాలకు కష్టపడుతున్నటువంటి మన సోదరులకి మన బిడ్డలకి ఉద్యోగాలు రానప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించేటువంటి ఇలాంటి నాయకులు లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా ఒక కమ్యూనిటీ ఔన్నత్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఒక పక్క మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వెళ్ళి ఒక ఉద్యమాన్ని తమ ఉద్యమంగా భుజాన మోసుకొని వెళ్తుంటే, అరే మన సోదరుల్లో ఉన్నటువంటి ఐకమత్యము వాళ్ళని కలుపుకొని వెళ్ళటానికి మనకు లేకపోతే ఇంకా ఏ విధంగా ఈ సమాజంలో మనం రాజ్యాధికారం సాధించగలం? ఈరోజు నా శత్రువు నా సోదరుడు అయిపోయినాడు, తమిళనాడులో శత్రువు సోదరులు అయిపోయినారు. వీళ్ళందరినీ కూడా 40 కోట్ల మందికి ఉన్నటువంటి ఈ దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి మోడీ విటహాసహాసం చేస్తున్నాడు. సుప్రీంకోర్టు చేతిలో సుప్రీంకోర్టు పెన్నుతోటి సుప్రీంకోర్టు దళిత చరిత్ర మార్చేసినటువంటి ఒక 40 కోట్ల మంది తలరాతలు మార్చేసినటువంటి ఇక జీవితంలో ఈ భూమి ఉన్నంత వరకు ఎర్రకోట మీద ఒక దళితుడు జెండా ఎగరేయలేడు. ఎగరేయగలిగితే వాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎగరేయాలి. ఎందుకు అంటే ఈ దేశంలో ఇక రాజ్యాధికారంలోకి రాకుండా, ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి రాకుండా, ఈ రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఏడైనా ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పెడితే మాల సామాజిక వర్గం మాత్రమే నాతో ఉంటుంది, మాదిక సామాజిక వర్గం ఉండకూడదు. కారణం ఇదిగో ఈ దుర్మార్గుడు చేసినటువంటి పని. సో ఓవరాల్గా రాజకీయంగా పతనం చేయాలి అని, రాజకీయంగా ఒక కమ్యూనిటీ ఎదగకూడదు అని, భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు కంప్లీట్గా తుడిచిపెట్టేవాళ్ళని, క్రిమిలేర్ అనేటువంటి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఈరోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న 40 కోట్ల మంది హృదయాల్లో చిచ్చుపెట్టినటువంటి ఇలాంటి పార్టీలని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు లేదా? ఏమండి, 4% ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ 1956 నుంచి భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, పొలం దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి వాట్ నాట్ అండి. మీరు రండి, 14 లక్షల హెక్టార్ల భూమి, కనీసం 10,000 ఎకరాలు ఒక దళిత కుటుంబాల దగ్గర లేవే. 4% ఉన్నటువంటి మీరు రాజ్యాధికారాన్ని వెళ్తున్నారు, 4% ఉన్నటువంటి మీ దగ్గర భూమి ఉంది, 4%